Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Sainik and Navodaya entrance examinations. We also offers Maths and Science Foundations for class 2 to 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 113 maths classes. Now we are at 114 maths class. Maths concept is 45. Geometry. Geometry lo is last. Geometry basic concepts lo is last class. Only geometry different topics unnali. Basic concepts lo, basic geometry lo last class idi. So first కొన్ని కాన్సెప్చువల్ పాయింట్స్ వినండి, ఆ తర్వాత ప్రాబ్లమ్స్కి వెళ్దాం, మోడల్స్కి. సర్కిల్ అంటే ఏంటిది? సర్కిల్ ఈజ్ ఫార్మ్డ్ డ్యూ టు ద వాట్ జాయినింగ్ ఆఫ్ సమ్ పాయింట్స్. దోస్ పాయింట్స్ ఆర్ ఈక్వి డిస్టెన్స్. దీని నుంచి ఈక్వి డిస్టెన్స్ ఉండాలి. దీని నుంచి ఎట్లా ఉండాలి? ఈక్వి డిస్టెన్స్ ఉన్న ఈ పాయింట్స్ని కలపడం వల్ల వచ్చే ఇది లైన్, ఇది ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? సర్కిల్. ఈక్వి డిస్టెన్స్ ఉన్న డిఫరెంట్ పాయింట్స్ని యాడ్ చేయడం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్ సేమ్ ఉండాలి. ఇట్లా సేమ్ ఉన్న పాయింట్స్ని జాయిన్ చేయడం వల్ల వచ్చేదాన్ని ఏమంటారు? సర్కిల్ అంటారు. ఏమంటారు దాన్ని? సర్కిల్ అంటారు. ఒక ప్లేన్ లోపల సేమ్ ఒక పాయింట్ నుంచి ఈక్వి డిస్టెన్స్ ఉన్న పాయింట్స్ అన్నిటిని కలిపితే ఆ వచ్చేదాన్ని మనం ఏమనాలి? సర్కిల్ అంటాం. వాట్ ఈస్ కాల్డ్ సర్కిల్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ది సర్కంఫరెన్స్ అంటే ఏంది? బౌండరీ ఆఫ్ ద సర్కిల్, దాని చుట్టూ ఉన్న కొలత. బౌండరీ ఆఫ్ ద సర్కిల్. ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్కి చుట్టూ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడికి రావడానికి ఎంత దూరం ప్రయాణం చేయాలనో దాన్ని ఏమంటారు? సర్కంఫరెన్స్ అంటారు. సో సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2πr. సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 2πr. ప్రిన్సిపల్ ఇది. సర్కంఫరెన్స్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 2πr. చుట్టుకొలత, వృత్తము. సర్కిల్ యొక్క చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు వాట్? 2πr. నెక్స్ట్ వన్, ఏరియా ఆఫ్ ద సర్కిల్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాట్? πr square. The area occupied by the circle is equal to what? πr square. ఏరియా అంటే మనం సర్కిల్ని ఇట్లా చూస్తూ ఉంటే 3 డైమెన్షనల్ కాదు, ఇట్లా చూస్తూ ఉంటే ఎంత ఏరియాని ఆక్యుపై చేసింది, ఎంత స్పేస్ని ఆక్యుపై చేసింది, దాన్ని ఏమంటారు? ఏరియా అంటారు. నాట్ 3 డైమెన్షనల్, ఓన్లీ 2 డైమెన్షనల్. సో ఏరియా. ఆర్క్ అంటే ఏంటి? ఇది కనుక మనం సర్కిల్గా కనుక తీసుకుంటే దీన్ని ఏమన్నాం? సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అన్నాం. ఓకేనా? సర్కిల్ కనుక తీసుకుంటే దాన్ని ఏమన్నాము? సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అన్నాం. సో ఇప్పుడు ఈ సర్కిల్ లోపల సమ్ మోర్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది ఏమన్నాము? సర్కిల్ కదా. దిస్ ఈజ్ ద వాట్? సెంటర్ ఆఫ్ ద సర్కిల్. జనరల్గా ఓతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ని ఏమంటాము? ఆర్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ కూడా ఎంత? ఆర్ఏ. ఈక్వల్గా ఉంటుంది కదా, ఆర్ఏ అవుతుంది. సో దీని మొత్తాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న మొత్తం డిస్టెన్స్ ఏమంటారు? డయామీటర్ అంటారు. సో డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు 2 into r. ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్ఏ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్ఏ ఉంటుంది. ఆ డయామీటర్ వాల్యూ మనకు తెలిసి ఉండాలి. ఏంటది? డయామీటర్ ఎంత ఉంటుంది? డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2r. ఈ టర్మ్స్ కూడా తెలియాలి. సర్కిల్, సెంటర్ ఆఫ్ ద సర్కిల్, రేడియస్ ఆఫ్ ద సర్కిల్, డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ వన్, ఆర్క్ అంటే ఏంటిది? పోర్షన్ ఆఫ్ ద సర్కంఫరెన్స్. ఈ సర్కంఫరెన్స్ ఉంది కదా, ఈ పోర్షన్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఆర్క్. వాట్ ఈస్ కాల్డ్? ఆర్క్. ఈ ఆర్క్లో ఇక్కడ వేసే యాంగిల్ ఏమంటారు అంటే యాంగిల్ ఆఫ్ ఆర్క్ ఆర్ సెంట్రల్ యాంగిల్ అని కూడా అంటాం. యాంగిల్ ఆఫ్ ఆర్క్ ఆర్ సెంట్రల్ యాంగిల్ అనడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ అబౌట్ ద ఆర్క్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? ఆర్క్ అని అంటాం. చార్డ్ అంటే ఏంటి? ఈ సర్కిల్ మీద ఏవైనా 2 పాయింట్స్ని కలిపేది ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ వన్ చార్డ్. ఇది కూడా చార్డే అవుతుంది. ఇట్లా గీసింది కూడా ఇది కూడా చార్డే అవుతుంది. ఇది కూడా చార్డే అవుతుంది. ఏదైనా చార్డే అవుతుంది. ఓకేనా? 2 పాయింట్స్ని కలవాలి. ఏం కలవాలి? 2 పాయింట్స్ని కలిస్తే దాన్ని ఏమంటారు? చార్డ్ అని అనడం జరుగుతుంది. చార్డ్ అని అంటాం. సో ఈ చార్డ్ లోపల లాంగెస్ట్ చార్డ్ ఏది? దిస్ ఈస్ ద వాట్? లాంగెస్ట్ చార్డ్. డయామీటర్ ఈస్ ద లాంగెస్ట్ చార్డ్. డయామీటర్ ఈస్ వాట్? లాంగెస్ట్ చార్డ్. నెక్స్ట్ వన్, ఒకవేళ ఇది సెంటర్ అనుకోండి, ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఇంత డిస్టెన్స్లో ఒక చార్డ్ ఉంటే సేమ్ అంతే డిస్టెన్స్లో కిందికి కూడా ఒక చార్డ్ ఉంటే ఈ రెండింటి యొక్క లెన్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది ఏ అయితే ఇది కూడా ఏ లెంతే ఉంటుంది. సో ఈక్వి డిస్టెన్స్ చార్డ్స్ హ్యావింగ్ ఈక్వల్ లెన్స్. ఆర్ వాట్? ఈక్వల్ లెన్స్ అనేది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక సీకెంట్ అంటే ఏంటి అంటే దిస్ ఈస్ ద వాట్? సర్కిల్.
సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇట్లా ఒక లైన్ వెళ్తా ఉన్నది. ఈ లైన్ ఏం చేసింది, సర్కిల్ని 2 పాయింట్స్, 2 డిస్టింక్ట్ పాయింట్స్, 2 పాయింట్స్ దగ్గర అదేం చేసింది, కలిసింది. ఇట్లాంటి లైన్ ఏమంటారంటే సీకెంట్ అంటారు. ఆ పాస్ అయ్యే లైన్ ఏదైతే ఉంటుందో, నవ్ యూ కెన్ టేక్ వాట్ దిస్ ఈస్ క్యూఆర్. ఈ క్యూఆర్ లైన్ ఏమంటాం మనము, సీకెంట్ అంటాం. వాట్ ఇట్ ఈస్ కాల్డ్, సీకెంట్. ఈ టర్మ్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఈ టర్మ్స్ అన్ని కూడా కాపీ చేసుకోండి. Now see, segment. Segment అంటే ఏంటి, the line divides the circle into 2 parts. 2 ఈక్వల్ కావచ్చు, ఈక్వల్ కాకపోవచ్చు. 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి ఈ సర్కిల్. ఇట్లా ఒక లైన్ ఉంది అనుకోండి, ఇదేమైంది, దీన్ని ఒక పార్ట్గా దీన్ని ఒక పార్ట్గా డివైడ్ చేసింది. దిస్ ఈజ్ వాట్ 1 పార్ట్ అండ్ దిస్ ఈజ్ వాట్ అనదర్ పార్ట్. 2 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసింది. ఈ 2 డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఈ వచ్చిన పార్ట్స్ ఏమైతే ఉన్నాయో ఆ పార్ట్స్ని సెగ్మెంట్ అంటారు. ఈ లైన్ కాదు, పార్ట్స్ ఏమంటారు, సెగ్మెంట్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, మేజర్ సెగ్మెంట్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మైనర్ సెగ్మెంట్. ఒకటేమో మేజర్ సెగ్మెంట్, ఇంకొకటి ఏంటిది, మైనర్ సెగ్మెంట్. ఇవి సెగ్మెంట్స్. ఈ లైన్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే వచ్చే పార్ట్స్ని మనం ఏమంటారు, సెగ్మెంట్ అంటారు. ఇక సెంట్రల్ యాంగిల్. సెంట్రల్ యాంగిల్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద సర్కిల్. ఒక 2 పాయింట్స్ని తీసుకోండి, ఏవైనా 2 పాయింట్స్, మీ ఇష్టం ఉన్న 2 పాయింట్స్. ఇదేంటి సెంటర్. ఈ 2 పాయింట్స్ నుంచి సెంటర్ని ఇట్లా కలిపితే, ఈ 2 పాయింట్స్ నుంచి సెంటర్ని కలిపితే ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది కదా, దట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ యాజ్ సెంట్రల్ యాంగిల్. దిస్ యాంగిల్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, సెంట్రల్ యాంగిల్. ద యాంగిల్ మేడ్ బై ఎనీ 2 పాయింట్స్ అండ్ ద సర్కిల్. ఏవైనా 2 పాయింట్స్ తీసుకోండి, ఆ పాయింట్స్ నుంచి సెంటర్ని కలపండి, కలిపితే వాటి మధ్య వచ్చే యాంగిల్ ఏమంటారు, సెంట్రల్ యాంగిల్ అంటారు. ఇక టాంజెంట్. టాంజెంట్ అంటే ఏంటంటే ఇఫ్ యు ఆర్ టేక్ వాట్ దిస్ ఈస్ ద సర్కిల్. ఈ సర్కిల్ని కేవలం ఒకటే పాయింట్ దగ్గర టచ్ కావాలి. ఇక్కడ ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే టచ్ కావాలి, 2-3 పాయింట్లకు ఆనుకుంటూ వెళ్ళదు. ఒకటే పాయింట్ దగ్గర టచ్ అయ్యేదాన్ని ఏమంటారు, దాన్ని టాంజెంట్ అంటారు. ఈ టాంజెంట్ నుంచి మనం సెంటర్కి గీసేది ఎప్పుడు కానీ పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఎట్లా ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉంటుంది. టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్. ఏ పాయింట్ దగ్గర గీసిన టాంజెంట్ అయినా కూడా రేడియస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. రేడియస్కి పర్పెండిక్యులర్గా ఉంటుందనే టర్మ్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్స్ వీటిని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుంటే మనం విల్ గో టు వాట్ డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్. సో మోడల్ 11 చూడండి. ద పెరిమీటర్ ఆఫ్ parallelogram whose parallel sides has length 12 centimeters and 7 centimeters. పెరిమీటర్ అడిగినాడు. సో దిస్ ఈస్ ద వాట్ parallelogram A B C D. ద parallel sides ఈక్వల్ కదా. ఇది ఎంత ఉంది, 12 సెంటీమీటర్స్ అంటే 7 అనుకోండి. ఇది 12, ఇది 7 ఉందంటే ఇది ఎంత ఉంటుంది, ఆపోజిట్ది 12 ఉంటుంది, ఇది ఆపోజిట్ది 7 ఉంటుంది. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ parallelogram లోపల. సో దట్స్ వై పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, మొత్తం చుట్టూ ఉన్న కొలత. కాబట్టి ఎంత వస్తుంది, 12 + 7 + 12 + 7. సో 12 + 7 19 + 19 ఈజ్ ఈక్వల్ టు వాట్, 38. ప్రిన్సిపల్ ఏంటి, parallelogram 2 × L + B. ఇది కూడా యూజ్ చేయొచ్చు. సో ఈజ్ ఈక్వల్ టు వాట్, 2 × 12 + 7. 12 + 7 9, 19, 19 2 38. ఇట్లా కూడా చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు యాజ్ యువర్ విష్. సో ఇది మనకు ఏంటిది, parallelogram యొక్క పెరిమీటర్ ఆఫ్ వాట్, parallelogram. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చాడు, ఇన్ ఏ parallelogram యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ A అండ్ యాంగిల్ B రేషియోనా. సో దిస్ ఈస్ ద వాట్ A B C D అనుకోండి, parallelogram కదా. ఓకే. సో A B C D. సో యాంగిల్ A అండ్ యాంగిల్ B, ఇవి రెండు యాంగిల్ A అండ్ యాంగిల్ B ఏమైతే సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. సప్లిమెంటరీ యాంగిల్స్, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ 180 degrees. ఒకటే లైన్ మీద ఉన్నాయి కాబట్టి సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. సో యాంగిల్ A is to యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు వాట్, 1:2. అండ్ యాంగిల్ A + యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు వాట్, 180 degrees. సో ఇప్పుడు ఏమన్నాడు వాడు, యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగినాడు. యాంగిల్ A అంటే ఏంటి, ఏ పోర్షన్ డివైడెడ్ బై టోటల్, 1 + 2 × 180 degrees. సో 1/3 × 180, 3 6 180. సో దట్స్ వై
3 6 18 కదా 60. సో దట్స్ వై యాంగిల్ ఎంత ఉంటుంది, యాంగిల్ ఏ అంటే 60 డిగ్రీస్ ఉంటుంది. ఎంత ఉంటుంది యాంగిల్ ఏ అంటే 60 డిగ్రీస్. సో చూడండి ఒకసారి, మనకు పారలోగ్రామ్ లోపల మనకు పారలోగ్రామ్ లోపల తెలిసిన విషయాలు ఏంటివి అంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్, ఈ సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. ఇవి రెండు ప్యారలల్, ఇవి రెండు కూడా ప్యారలల్ ఉంటాయి. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్ ఎందుకు వస్తుందంటే ఇవి రెండు సప్లిమెంటరీ యాంగిల్స్. ఒకటే లైన్ మీద ఉన్న యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి 180 డిగ్రీస్ వస్తాయి. నెక్స్ట్ వన్ రాంబస్కి సంబంధించింది. సో రాంబస్ని గీయండి. దిస్ ఈస్ ద వాట్ రాంబస్. సో ఇఫ్ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ రాంబస్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3, let you take what this is A, B, C, D. సో ఇవి రెండు 2:3 రేషియోలో ఉన్నాయంట. 2:3 రేషియో అంటే మళ్ళీ ఇవి రెండు కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఇవి రెండు కూడా ఏమైతే సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. సో సమ్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 180 డిగ్రీస్. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ 180 డిగ్రీస్. సో ఇది 2 అన్నాడు, ఇది 3 అన్నాడు. ఇది 2 అన్నాడు, ఇది 3 అన్నాడు కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ 2/2 + 3 అంటే ఎంత 5. 2 + 3 you can write 2 + 3 into 180. సో 2 + 3 ఎంత 5. సో 5 3 = 15, 5 30 కదా, 5 6 = 30. సో 2 into 36 ఎంత 72 డిగ్రీస్. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ 3/2 + 3 into 180. సో మళ్ళీ ఇదంతా సేమ్ 36. 36 3 3 6 18, 3 3 9 + 1 10, 108 డిగ్రీస్. ఇప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చింది 36 డిగ్రీస్ వచ్చింది. యాంగిల్ బి ఎంత వచ్చింది 72. ఈ రెండు కలిపితే మళ్ళీ 180 రావాలి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 72 వచ్చింది. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 108 వచ్చింది. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది యాంగిల్ డి. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ యాంగిల్ సి. అంతేనా. బి వాల్యూ వచ్చింది కాబట్టి డి వాల్యూ కూడా 180 అవుతుంది. ఏ వాల్యూ వచ్చింది కాబట్టి సి వాల్యూ కూడా 72 డిగ్రీసే అవుతుంది. అది రాంబస్కి సంబంధించింది. రాంబస్కి సంబంధించిన దానిలో ఇవేంటివి ఒకటే లైన్ మీద ఉన్న యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. మళ్ళీ ఈ సైడ్స్ అన్ని కూడా ఈక్వల్గా ఉంటాయి రాంబస్ లోపల. నో వన్ ఈజ్ 180 డిగ్రీ, నో వన్ ఈజ్ వాట్ రైట్ యాంగిల్. ఒక్కటి కూడా రైట్ యాంగిల్ కాదు. మళ్ళీ ఈ మనకు ఏంటి హైపోటెనస్లు కనుక వేసినట్టయితే వాటి లోపల ఏమవుతాయి, అవి అన్నీ కూడా రైట్ యాంగిల్ తోటి ఉంటాయి. రైట్ యాంగిల్ తోటి అవి ఉంటామనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్ యాంగిల్ తోటి ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. డైగోనల్స్ ఏమైతే రైట్ యాంగిల్ డైగోనల్స్ వేసి చూడండి. డైగోనల్ వేసినారనుకోండి, ఈ డైనో బైసెక్స్ రైట్ యాంగిల్ విత్ రైట్ యాంగిల్. ఓకేనా. సో రైట్ యాంగిల్ బైసెక్స్ అయితే ఇందులో ఒకదానిలోనే బైసెక్స్ అయితే కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇది ఒకటి. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద మోడల్ 13. చూడండి ఇక్కడ 14th మోడల్. ఇఫ్ ఏబిసిడి ఈజ్ సైక్లిక్ క్వాడ్రాలెటరల్. ఏబిసిడి ఏంటంట సైక్లిక్ క్వాడ్రాలెటరల్ అంట. సైక్లిక్ క్వాడ్రాలెటరల్ అంటే ఏంటివి. సో ఈ క్వాడ్రాలెటరల్ యొక్క వర్టిసెస్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద ఉండాలి. 1 2 3 4. ఈ 4 సైడ్స్ ఏవైతే వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి దేని మీద ఉండాలి, సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ మీద టచ్ అయి ఉండాలి. ఉంటే దాన్ని ఏమంటారంటే సైక్లిక్ క్వాడ్రాలెటరల్ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్ సైక్లిక్ క్వాడ్రాలెటరల్. అయితే సైక్లిక్ క్వాడ్రాలెటరల్లో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటివి అని అంటే ఏబిసిడి. సో ఇందులో ఆపోజిట్ యాంగిల్స్ సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అండ్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సైక్లిక్ క్వాడ్రాలెటరల్స్ అంటే ఏంటివి, క్వాడ్రాలెటరల్ యొక్క వర్టిసెస్ అనేటివి దేని మీద ఉండాలి, సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ మీద ఉండాలి. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ మీద ఉండాలి. మళ్ళీ ఆపోజిట్ యాంగిల్స్ సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 180 డిగ్రీస్. ఇవి రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది సైక్లిక్ క్వాడ్రాలెటరల్ కాన్సెప్ట్. క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 50 డిగ్రీస్ అట, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 80 డిగ్రీస్ అంట, యాంగిల్ సి అండ్ యాంగిల్ డి అడిగినాడు. వి నో దిస్ వన్, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు వాట్ 180 డిగ్రీస్. Angle A value is given as 50. 50 plus angle C is equal to 180 degrees. Then angle C is equal to what? 180 minus 50
ఈజ్ ఈక్వల్ టు 130 degrees. ఓకేనా, 130 degrees, 130 degrees వస్తుంది. నెక్స్ట్ ది యాంగిల్ బి అండ్ డి, సమ్ ఆఫ్ వాట్ యాంగిల్ బి అండ్ డి. సో యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు వాట్ 180 degrees. యాంగిల్ బి 80 ఇచ్చినాడు, 80 ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు వాట్ 180 degrees. Then angle D is equal to what? 180 minus 8. Angle D is equal to 180 minus 80 is equal to what? 100 degrees. Okay na? Angle D 100 degrees and angle C what? 130 degrees. 130 degrees. So this is the what about the model 14th problem. అర్థమైంది. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కాన్సెప్ట్ వస్తే వచ్చేస్తుంది అంతే. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే వర్టిసెస్ సర్కంఫరెన్స్కి టచ్ అయి ఉండాలి. ఆపోజిట్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక సర్కిల్ ఉందంట. ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 6 centimeters అండ్ ద లెంత్ ఆఫ్ వన్ ఆఫ్ ఇట్స్ చార్డ్ ఈజ్ 6 centimeters. సో ఇది ఒక సర్కిల్, ఇది పాయింట్ సెంటర్ నుంచి 6 centimeters ఉంది. వన్ ఆఫ్ ఇట్స్ చార్డ్ ఈజ్ 6 centimeters. ఒక చార్డ్ ఉందట, ఈ చార్డ్ 6 centimeters ఉంది. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ చార్డ్ ఫ్రమ్ ద సెంటర్. ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ రేడియస్ ఏదైతే ఉంటుందో ఈ చార్డ్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే వాటి టోటల్ 6 ఉంది కాబట్టి ఇది 3 అవుతుంది, ఇది 3 అవుతుంది. అప్పుడు దిస్ వన్ ఈజ్ హౌ మచ్? ఓకేనా, దాని ఎంత అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకేం తెలుసు, ఇది హైపోటెనస్, ఇది పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ కదా, ఇది హైపోటెనస్. దిస్ ఇస్ ద వాట్ రెక్టాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. హైపోటెనస్, this is the what perpendicular, this is the what base. So hypotenuse square is equal to what? Perpendicular square plus base square. So ఇది 6 అంటే 6 square, perpendicular find out చేయాలి, base అంటే ఎంత 3 square. This is the what? 6 square 36, p square plus 9, 9 sent to this side. 36 minus 9 is equal to what? P square. Subtract 9 from 36, 27 is equal to what? P square. So p square is equal to దీన్ని 3 into 3 గా రాయొచ్చు. ఓకేనా, సో నౌ p is equal to what? 3 into 3 under root. సో స్క్వేర్ ఉన్నప్పుడు రెండింటి బదులు ఒకటి రాస్తాం కదా, సో 3√3. సో p is equal to how much? 3√3. దట్ ఈస్ అవర్ పర్పెండిక్యులర్ is equal to what? 3√3 అనేది మన ఆన్సర్. అర్థమైందా? ఇది ఒక దానిదేమో 6 centimeters ఇచ్చిండు, చార్డ్ 6 centimeters అన్నాడు. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ నేను పర్పెండిక్యులర్ గీస్తే రేడియస్ ఏదైతే గీస్తున్నానో ఈ పర్పెండిక్యులర్ కనుక గీస్తే దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది అనే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి మనకు. 2 ఈక్వల్ పార్ట్స్ అంటే 3 centimeters 3 centimeters. ఇక ఇది మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కాబట్టి అకార్డింగ్ టు పైథాగరస్ థీరం హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. హైపోటెనస్ అంటే 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్ వేస్తే మనకు సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్స్. ఓకేనా, రైట్. నౌ లెట్ మీ స్టాప్ అవర్ క్లాస్ హియర్. సో 5 మోడల్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు స్టాప్ చేద్దాము. సో దిస్ ఈస్ ద వాట్ మ్యాథ్స్ క్లాస్ నెంబర్ 114 క్లాస్ వర్క్ చేయండి. మ్యాథ్స్ క్లాస్ నెంబర్ 114 హోంవర్క్ చేయాలి. మ్యాథ్స్ క్లాస్ నెంబర్ 114 ఎగ్జామ్ రాయాలి. ఓకేనా, సో మ్యాథ్స్ క్లాస్ 114కి సంబంధించిన క్లాస్ వర్క్ ఏంటి? ఈరోజు బోర్డు మీద ఏవైతే కాన్సెప్ట్స్ చెప్పినామో ఈ క్లాస్లో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కాపీ చేయండి క్లాస్ వర్క్ నోట్బుక్ లోపల. కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్. హోంవర్క్ నేను 5 మోడల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎన్ని మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను? 5 మోడల్స్. ఒక్కొక్క మోడల్కి ఒక ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. యూ హ్యావ్ టు సాల్వ్ వాట్? 5 ప్రాబ్లమ్స్ అండర్ హోంవర్క్. ఒక్కొక్క మోడల్ మీద నేను ఒకటి చెప్పాను, మీరు 5 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి. అంటే టోటల్ 25 ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు డూ హోంవర్క్ నోట్బుక్. సో ఎగ్జామ్ ఇది 114 క్లాస్ కాబట్టి దీనికంటే ముందున్న 5 క్లాసుల మీద ఎగ్జామ్ ఉంటుంది. అంటే 5 క్లాసులు అంటే 5 5 25 మోడల్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి దీనికంటే ముందు ఉన్న 5 క్లాసులు ప్రిపేర్ కండి. ప్రిపేర్ అయితే యూ విల్ రెడీ టు రైట్ ఎగ్జామ్ ఇన్ ఏ పర్ఫెక్ట్ మేనర్. ఇక హోంవర్క్ పేపర్స్, ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయండి, ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. సెండ్ చేస్తే దే విల్ సెండ్ యూ వాట్ ఎగ్జామ్ పేపర్స్ అండ్ హోంవర్క్ పేపర్స్ అలాంగ్ విత్ సొల్యూషన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ మీకు పంపిస్తారు. ఓకేనా, రైట్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.